హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. నా ఛానల్లో మీకు ప్రసారం అవుతున్న అప్డేట్స్ అన్నీ నా సొంతంగా నేను రాసుకొని నా ఓన్ వాయిస్తో రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాను. అలాగే ఈ కథలో చూపిస్తున్న కొన్ని సన్నివేశాలు పాత్రల భావోద్వేగాలను మాత్రమే చూపిస్తాయి. ఎవరి భావాలను నొప్పించడం లేదా తప్పు ప్రవర్తనను ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 15వ భాగం. క్యాంపు నుండి వచ్చాక కూడా శ్రీరాజ్ నిత్యతో పాటు మిగిలిన అమ్మాయిలతో కూడా ఎప్పటిలా వృత్తిపరమైన నిబద్ధతతో బాస్లానే ప్రవర్తించేసరికి అతని నడవడికలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో ఎంత అందమైన అమ్మాయి వచ్చినా ఇతన్ని కదిలించలేరని అర్థమైంది రీనాకు. ఇక అతని గురించి ఆలోచించడంలో అర్థం లేదు అనుకుందామే. దాంతో అతన్ని పొందాలనే ఆలోచనను విరమించుకుంది. డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినడానికి కూర్చున్న నిత్యకు తన ఎదురు కుర్చీలో కూర్చున్న శ్రీరాజ్ కన్ను కొట్టాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయి కళ్ళను టపటపలాడించి సరిగా చూసింది. అక్కడ శ్రీరాజ్ లేడు. అమ్మయ్య, లేడు కదా, మరెందుకు నాకు ఇక్కడే ఉన్నట్లు అనిపించింది? ఎందుకు అనిపించదు? ఆఫీస్లో తప్ప ఇంట్లో ప్రతిక్షణం చేతలతో చూపులతో తాకుతూ ఉంటే వాడిక్కడ ఉన్నా లేకపోయినా ఒకేలా అనిపిస్తుంది. దానికి తోడు ఇందాక వచ్చే ముందు ఆఫీస్ క్యాబిన్లో కూడా రచ్చ చేశాడు కదా అని అనుకొని భోజనం చేసి తన గదిలో మంచం మీదకి చేరిన నిత్యకు ఇప్పుడే ధారాళంగా ఊపిరి ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. అమ్మయ్య, ఈరోజు నా గదిలోనే ప్రశాంతంగా పడుకుంటాను. వాడేం చేయకపోయినా వాడి పక్కనే పడుకోవాలి అంటే ఏదో ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంది. అప్పుడే ఏదో మెసేజ్ వచ్చినట్లు ఫోన్ శబ్దం చేయడంతో తీసి చూసింది. శారద వీడియోని శ్రీరాజ్ వాట్సాప్ చేశాడు. కన్నీళ్లతో తల్లిని చూసుకొని, నువ్వు ఇక్కడికి రాకపోయినా నాకు అమ్మని చూపించావు, థ్యాంక్ యూ శ్రీ అనుకొని కళ్ళు మూసుకొని పడుకుంది. కొద్దిసేపటికే శ్రీరాజ్ ఆమెను చుట్టుకున్నట్లుగా అనిపించి దిగ్గున లేచి కూర్చుని చుట్టూ చూసింది. ఆ గదిలో ఆమె తప్ప ఎవరూ లేరు. ఆ నువ్వు ఇక్కడ లేకపోయినా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. నీ ప్రెజెన్స్ని నా శరీరానికి అలవాటు చేసేసావు. ఇది సరికాదు అనుకుంటూనే నేను నీ వైపు ఆకర్షితురాలని అయిపోతున్నాను. ఎందుకవ్వను? నీ కేరింగ్ అలా ఉంటుంది మరి అనుకొని నీళ్లు తాగి పడుకుంది. శ్రీరాజ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొడుకు గదిలోకి వెళ్ళి బాబుని పార్కుకి తీసుకెళ్ళి ఆడించాడు. ఇంటికి వచ్చాక వాడికి ఫుడ్ తినిపించి మళ్ళీ కాసేపు ఆడించి తన గుండెల మీద వేసుకుని జోకొడుతూ, నీ తల్లికి నేను గుర్తులేను సరే, కనీసం నువ్వైనా గుర్తున్నావురా? క్యాంప్ వెళ్ళింది మొదలు నా ఫోన్ తీయడం లేదు, ఆమె ఫోన్ చేయడం లేదు. అయినా ఇప్పుడు మీ అమ్మతో నాకు అవసరం లేదు. మీ అమ్మ రాగానే విడిపోదామని చెప్పి నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతాను. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు. నిన్ను ఇప్పుడు పట్టించుకుంటుందా నీ తల్లి? నేను వదిలి వెళ్ళిపోయాక నిన్ను పట్టించుకోవడానికి అనుకొని పడుకుండిపోయిన బాబుని వాడి గదిలో మంచం మీద చారబరిచి తన గదికి వచ్చేసి మంచం మీద చారబడి నిత్య గురించే ఆలోచిస్తున్నాడు. నీ తల్లి కోసం కష్టంగా నాతో ఉంటున్నావని అర్థమవుతుంది. అయితే ఎప్పటికీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవా? జీవితంలో సంతోషంగా ఉండే హక్కు నాకు లేదా అని అనుకున్నాడు. నేను పెళ్ళి అయిపోయిన వాడిని అన్నదే నీ సమస్య. ఏ అమ్మాయి పెళ్ళైన మగాడికి ప్రేయసిగా ఉండడానికి ఒప్పుకోదు. నీ విముఖతలో న్యాయం ఉంది. అందుకే నేను సత్యకు విడాకులిచ్చి తీరాలని నిర్ణయించుకున్నాను. ఆమె క్యాంప్ నుండి రాగానే మాట్లాడతాను. ఈ ఆస్తి, అంతస్తు, హోదా దూరమైనా పర్వాలేదు. అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉండే భార్యతో ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను నేను అనుకొని నిద్రపోయాడు. ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి డైనింగ్ సర్దుతూ, శ్రీ టిఫిన్ తిందువురా అని పిలిచింది నిత్య. అంతలోనే అతనిక్కడ లేడని గుర్తొచ్చి కుర్చీలో కూలబడిపోయి, ఏమైంది నాకు? వాడిక్కడ లేడన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాను అనుకొని డైనింగ్ మీద ఉన్న ఓట్స్ ఉప్మా, ఆమ్లెట్, నానబెట్టిన బాదాం, యాపిల్ పీసెస్ చూసి, నా కోసమైతే ఒక్క ఐటెం చాలు, కానీ వాడు ఉన్నాడనుకొని వాడి కోసమని ఇవన్నీ ప్రిపేర్ చేశాను. వాడి తీరు నచ్చడం లేదు అంటూనే వాడి ఆలోచనలతో పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఇది కరెక్ట్ కాదు. నేను స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంది. అయితే తండ్రి చనిపోయాక తల్లి హాస్పిటల్లో ఉన్నప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న ఆమెకు శ్రీరాజ్తో ఈ ఇంట్లో ఉన్న రోజులు ఆమె ఒంటరిది కాదని అన్ని రకాలుగా తనకు
తోడు ఒకరు ఉన్నారనే భరోసానిచ్చిందని ఇప్పుడిప్పుడే ఆమెకు తెలుస్తుంది. శ్రీరాజ్ ఆమె దగ్గరకు వచ్చిన క్షణం నుండి ఏదో ఒక పని చెప్తూ దగ్గరకు పిలవడం, హత్తుకోవడం, ప్రేమగా చూడడం, ముద్దాడడం, ఇష్టంగా ఆమెను తడమడం చేసినప్పుడు అతని చర్యలు అప్పుడు ఆమెకు నచ్చలేదు. కానీ ఇప్పుడు ఆ స్పర్శే ఆమె కోరుకుంటుంది. నీ మాయలో పడేసి నన్ను పిచ్చిదాన్ని చేశావురా. ఒకప్పుడు నిన్ను అభిమానించిన నా మనసులో ఇప్పుడు చెరగని ముద్ర వేశావు. నాకు కూడా నువ్వు కావాలనిపిస్తుంది అనుకుంది ఒక క్షణం. అప్పుడే నీ ఆలోచనలు తప్పని నీకు తెలియడం లేదా అని అడిగింది అంతరాత్మ. తప్పే, కానీ నేనేం చేయను? ఇప్పుడు వీడిని వదిలేసి నిజం దాచి వేరొకరిని పెళ్ళాడగలనా? నిజం చెప్తే నన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకున్నా నాతో జీవితాంతం ఉంటారా? అవసరం తీర్చుకుని వదిలి వెళ్ళిపోతారు అంది. మరి శ్రీరాజ్ మాత్రం అలా వదిలేయడని ఏంటి నమ్మకం అని అడిగింది అంతరాత్మ. నేను ఆఫీస్లో జాయిన్ అయిన క్షణం నుండి అందరి అమ్మాయిలతో వాడి ప్రవర్తన ఇలాగే ఉండి ఉంటే నేను కూడా నమ్మేదాన్ని కాదు. వాడు నన్ను అభిమానించిన టాబ్లెట్ మిస్ అవ్వని క్షణం వరకు నా జోలికి రాలేదు, తప్పుగా ప్రవర్తించలేదు. కంబైన్డ్ గదులని తెలిసినా తన గదిలో బుద్ధిగా పడుకున్నాడు. ఆ రోజు ఏమైందోనని కంగారుగా నేను వాడి గదికి వెళ్ళాను, కానీ కోరిక తీర్చుకోవడానికి వాడు నా గదికి రాలేదు. తప్పు జరిగిపోయాక నా బాధ్యత తీసుకోవాలనుకున్నాడు. వాడి అవసరాన్ని తీర్చుకుంటూనే ప్రేమను పంచుతున్నాడు. ఇదే సరైన పద్ధతి విషయం కాదని నేను వాడి ప్రతి చర్యను ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా నేనేమి వాడితో ఉండిపోతానో, నీ ప్రపోజల్కి ఒప్పుకుంటాను అని చెప్పను. ముందే భార్యకు విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. నా వల్ల ఒక అమ్మాయి జీవితం ఇలా అన్యాయం అవడం నాకు సమ్మతం కాదు. అందుకే ఇప్పటి వరకు వీడిని అడ్డుకోవాలని అనుకున్నాను, కానీ వాడు నా మాట వినలేదు. వాడికి నచ్చినట్లే చేసుకుపోయాడు. అందుకే ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటాను. అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకొని వాడి జీవితం నుండి వెళ్ళిపోతాను. నేనెక్కడ ఉన్నా శ్రీ నా మెడలో తాళి కట్టకపోయినా ఇక ఈ జన్మకు వీడే నా మొగుడు. అలా అని వీడితో ఉండిపోలేను. ఇక ఈ విషయంగా చర్చ అనవసరం. నేను కూడా వాడి గురించి ఆలోచించను అనుకొని రోజంతా పని మీద పని చేస్తున్న శ్రీరాజ్ ఆలోచనలు ఆమె నుండి వీడిపోవడం లేదు. దాంతో మధ్యాహ్నం భోజనం మీద ధ్యాస లేక వండుకోలేదు. రాత్రి కూడా ఏదో తినాలి కాబట్టి కొంచెం చేసుకొని తినేసి తన గదికి వచ్చింది. అప్పుడే శారద వీడియో మరోటి పంపాడు శ్రీరాజ్. సమయానికి తింటున్నట్లు మెడిసిన్ మార్చడం వల్ల తల్లి వదనంలో వచ్చిన మార్పులు చూసి నిత్య మురిసిపోతుంది. నిన్నిలా చూస్తుంటే ఆనందంగా ఉందమ్మా. త్వరలోనే నువ్వు మామూలు అవుతావని నాకు నమ్మకం పెరుగుతుంది. ఇప్పటి వరకు నేను చేస్తున్న చికిత్స కన్నా మెరుగైన చికిత్సను శ్రీరాజు నీకు అందిస్తున్నాడు. అందుకే నువ్వు త్వరగా మామూలు అవుతున్నట్లు కనిపిస్తున్నావు. అతని రుణం తీర్చుకోలేనిది అని అనుకొని మంచం మీదకు చేరింది. అక్కడ కూడా అతని చూపులలోని ప్రేమ, స్పర్శలోని మధురిమ గుర్తొస్తుంటే ఆమె వేరే లోకంలో విహరిస్తుంది. అయితే ఈ అనుకూలత మనసులోనే ఉంచుకోవాలని అనుకొని అతి కష్టంగా నిద్రపోయింది. సోమవారం ఆఫీస్కి వచ్చిన నిత్య వర్క్కి సంబంధించి ఏదో విషయం చెప్పాలని శ్రీరాజ్ క్యాబిన్కి వెళ్ళింది. కానీ అతను అక్కడ కనిపించలేదు. వెనకున్న గదిలో ఉన్నాడు కాబోలు. నేనెందుకు అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వస్తాను అనుకొని వెనుతిరిగి ఎదురుగా ఉన్న శ్రీరాజుని చూసి ఒక్క క్షణం అదిరిపడింది. బాస్ అని ఏదో అంటుంది. మిగిలిన పదాలు ఆమె నోటి నుండి రాకుండా ఆమె పెదవులను తన పెదవులతో మూసేసి తనివి తీరా ఆమెను ముద్దాడుతున్నాడు. ఆమె కూడా ఈ దగ్గరతనానికి అలవాటు పడింది కాబట్టి ఈ గదిలో కెమెరా పనిచేయదని అతన్ని హత్తుకోవాలని చేతులను అతని వీపు వరకు తీసుకొచ్చి అతను దీన్ని ఆహ్వానంలో అనుకుంటాడని చేతులను దించేసి ముద్దు పెడుతున్న అతనికి అడ్డు చెప్పడం లేదు, అలా అని సహకరించడం లేదు. అతని ముద్దుని ఇష్టంగా ఫీల్ అవుతుందంతే. ఆర్తిగా ఆమెను ముద్దాడి దూరం జరిగి, నేను లేకుండా నువ్వెలా ఉన్నావో కానీ నేను మాత్రం ప్రతి క్షణం నిన్నే తలుచుకున్నాను. మళ్ళీ ఇలా దూరంగా ఉండడం నా వల్ల కాదని తెలిసేలా ఉంది ఈ భారం అన్నాడు. మౌనంగా అతని మాటలు వింటుంది తప్ప ఆమె మాట్లాడలేదు. అయితే అతన్ని చూసే ఆమె చూపులో చాలా తేడా వచ్చింది. ఉద్వేగంలో ఉన్న అతను ఆ తేడాను గమనించలేదు. ఆమెకు కూడా అదే మంచిది అనిపించింది ఆ క్షణం. ముద్దుతో ఆర్తి తీర్చుకున్నాక శ్రీరాజ్ ఫ్రీ అయిపోయి బాస్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఆఫీస్ విషయాలు మొదలుపెట్టాడు.
దాంతో ఆమె కూడా వచ్చిన పని చెప్పి తన ప్లేస్కి వెళ్ళిపోయి అతను ముద్దాడిన పెదవుల మధురమును నెమరు వేసుకొని మనసులో కలిగిన పులకింతను బయటపడనివ్వకుండా పని మీద ధ్యాస పెట్టింది. రాత్రి నిత్య ఇంటికి వచ్చిన శ్రీరాజ్ ఫ్రెష్ అయి తన గదిలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ, నిత్య వాటర్ తీసుకురా అన్నాడు. ఆమె అందించి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కొని, నేను లేని 2 రోజులు బాగా ఎంజాయ్ చేసావు కదా అని అడిగాడు. ఎంజాయ్ ఏముంది, ఎప్పుడూ ఎలా ఉంటానో అలానే ఉన్నాను. అయినా ఒంటరిగా ఉండడం నాకేమీ కొత్త కాదు. పొయ్యి మీద కూర ఉంది అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఉదయం నేను ముద్దాడినప్పుడు నువ్వు అడ్డు చెప్పకపోతే నా మీద ఇష్టం కలిగిందేమో అనుకున్నాను. ఈమె ఇలా మాట్లాడడం అసహజం ఏం కాదు అనుకుని వంటలో సహాయం చేద్దామని వర్క్ ఆపి కిచెన్లోకి వచ్చాడు. ఆమె పరధ్యానంగా ఉండి నాప్కిన్ మరిచిపోయి మూకుడు పట్టేసుకుంది. వెంటనే నొప్పికి అమ్మా అని అరిచింది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీరాజ్ అది చూసి, అంత పరధ్యానంగా ఉంటే ఎలా అని ఆమె వేళ్లను పట్టి చూసి ఆయిల్ అప్లై చేస్తూ చిన్నగా ఊదుతున్నాడు. ఆమె పడుతున్న బాధను అతను అనుభవిస్తున్నట్లుగా అతని వదనంలో కనిపిస్తున్న ఆరాటాన్ని చూస్తూ, ఎందుకురా నాకు మరింతగా దగ్గరవుతున్నావు అనుకొని ఆ భావనను బయటకు కనపడకుండా తన చేతులను లాక్కుంది. నువ్వు కూర్చో, నేను వంట చేస్తాను అన్నాడు. చేసుకో, నీకు దగ్గరగా ఉంటే నాకేదోలా ఉంది అనుకొని ఆమె కదలబోతుంటే ఆమె నడుం పట్టి కిచెన్ బల్ల మీద కూర్చోబెట్టి, ఎక్కడికి మేడం పలాయనం? నేను చేస్తాను అంటే నిన్నిక్కడి నుండి వెళ్ళిపోమని కాదు. ఇదిగో ఈ చాక్లెట్ తింటూ నాతో మాట్లాడుతూ ఉండు, నేను వంట పూర్తి చేస్తాను అని ట్రాక్ జాబ్లో నుండి చాక్లెట్ తీసి ఆమెకిచ్చాడు. క్షణం ఆలస్యం చేయకుండా రేఫర్ చింపేసి, వసుదేక ప్రాజెక్ట్కి సంబంధించి రేపు మీటింగ్ పెడతానన్నావు కదా, మేనేజర్తో మాట్లాడావా మరి అని అడిగి చాక్లెట్ని నోట్లో పెట్టుకుంటుంది. ఆమె నోటి దగ్గర చాక్లెట్తో పాటు పెదవులను కూడా అందుకొని చాక్లెట్ని పూర్తిగా తన నోట్లోకి తీసుకుని తింటూ, నాతో మాట్లాడు అంటే ఆఫీస్ విషయాలు కాదు, అవి మాట్లాడడానికి మనకు ఆఫీసులో చాలా సమయం ఉంటుంది అన్నాడు. ఇచ్చినట్లే ఇచ్చి చాక్లెట్ లాక్కున్నాడని ఉక్రోషంగా చూస్తుంటే ఆమె ఎక్స్ప్రెషన్ క్యూట్గా అనిపించి ముసిముసిగా నవ్వుతూ ట్రాక్ జాబ్లో నుండి మరో చాక్లెట్ తీసి చూపించాడు. వెంటనే ఆమె కళ్ళు మెరిసిపోయి దాన్ని అందుకోబోయింది. ఆమెకు అందకుండా చేతిని దూరం జరిపి, ఇది కావాలి అంటే నాకు ముద్దు పెట్టు అన్నాడు. ఇప్పుడు కోపంగా చూసింది. సరేలే ఏడకు అని ఆమె జగ్గింగ్ మీద చాక్లెట్ పెట్టాడు. సిగ్గు లేకుండా దాన్ని తీసుకొని రేఫర్ చింపి, ఇప్పుడేం చేస్తావు అన్నట్లుగా టప్మని మొత్తం నోట్లో పెట్టేసుకుంది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ పొయ్యి మీద కూరను చూస్తూ ఆమె ఏమేం వేసిందో అడిగి, ఇంకా వేయాల్సినవి ఎక్కడ ఉంటాయో తెలుసు అన్నట్లుగా తీసి వేస్తూ, నిన్న మొన్న అతను కొడుకుతో ఎలా గడిపాడో చెప్తున్నాడు. నీకు కొడుకంటే ఎంత ప్రేమో అని అనుకుంది. డిన్నర్ అయ్యాక ఆమె తన గదికి వెళ్ళబోతూ ఆగిపోయి, ఇప్పుడు ఏ గదికి వెళ్ళాలి, అసలే డేట్ క్లియర్ అయిపోయింది, వీడెలా ప్రవర్తిస్తాడో ఏంటో అని ఆలోచిస్తుంటే, నేనింట్లో లేనప్పుడు నువ్వెక్కడ పడుకున్నా ఓకే, కానీ నేనున్నప్పుడు మాత్రం నాతోనే ఉండాలి, పద అని అతని గదికి తీసుకెళ్ళి మంచం మీద చారబరిచి ఆమె పక్కన చేరి ఆమెను చుట్టుకొని, ఈరోజు చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యాను కదా, అందుకే చాలా అలసటగా ఉంది, పడుకుంటాను, నువ్వు కూడా నా పక్కనే బుద్ధిగా పడుకో అని కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడే ఆమెకు మనసు స్థిమితపడింది. అతనంటే ఇష్టం పెరుగుతున్నా కలయిక విషయంగా మాత్రం ఆమెకు సమ్మతం కాదు. అదే ఎలా దూరం పెట్టాలా అని అనుకుంటుంటే అతనే వరమిచ్చినట్లు ఆనందపడి అతని కౌగిలిలోనే నిద్రపోయింది. మరునాడు రాత్రి డిన్నర్ అయ్యాక నిత్య సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది. శ్రీరాజ్ కూడా హాల్లోకి వచ్చి నిత్య ఎక్కువగా పట్టుకునే టెడ్డీ బేర్ బొమ్మను ఆమెకు తెలియకుండా పక్కనే పెట్టి ఆమెకు అటు పక్కన కూర్చుని టీవీ చూస్తూ ఆమె పక్కన ఉన్న బొమ్మ ఆమె మీదకు వచ్చేలా తాడుతో లాగాడు. రోజూ ఆమెతో ఉండే బొమ్మ అలా సడన్గా కదిలేసరికి ఆమె తుల్లిపడినట్లుగా భయంతో గట్టిగా అరిచేసి గబాలను అతని ఒడిలోకి వచ్చేసి, అది కదులుతుంది అని చెప్పింది. ఆమె భయం చూసి అతను నవ్వుతూ మళ్ళీ బొమ్మను లాగుతూ తాడు చూపించాడు. అంతే, కోపంతో అతని ఒడిలో నుండి దిగిపోయి అతన్ని పిల్లోలతో కొట్టి తన గదిలోకి వెళ్ళబోతుంటే, ఎక్కడికే వెళ్తావు, నాతో పాటు టీవీ చూడు అని ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని మళ్ళీ సోఫాలో కూర్చొని
ఆమెను ఒళ్ళో ఉంచుకొని టీవీ చూస్తున్నాడు. అంత దగ్గరగా ఉన్న అతని వదనాన్ని క్షణం పాటు చూసి, నువ్వు నాకు సొంతమైన వాడివి కాదు అనుకొని కళ్ళను దించేసి, సరే వెళ్ళను, నేను కూడా టీవీ చూస్తాను, నన్ను వదులు అంది. ష్యూర్ అని అడిగాడు. వెళ్ళనని చెప్తున్నాను కదా అంది కాస్త ధనురుగా. సరే అని ఆమె చుట్టూ ఉన్న చేతిపట్టును వదులు చేయగానే అతని పక్కనే కూర్చుంది. అతను మాత్రం మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటూ టీవీలో హారర్ మూవీ పెట్టాడు. ఇంతకాలం ఒంటరిగా ఉండేదేమో. ఆమెకు హారర్ మూవీస్ అంటే భయం. దాంతో ఇప్పుడు గదిలోకి వెళ్ళలేక, అక్కడ ఉండి సినిమా చూడలేక భయపడుతుంటే దెయ్యం సడన్గా స్క్రీన్ మీదకు వచ్చింది. అంటే గట్టిగా అరుస్తూ మళ్ళీ శ్రీరాజ్ ఒడిలోకి జంప్ చేసినట్లుగా ఎగిరింది. ఇప్పుడు మాత్రం పొట్ట చెక్కలయ్యేలా నవ్వి టీవీ ఆఫ్ చేసి ఆమెను అలాగే ఎత్తుకొని అతని గదికి తీసుకుపోయి మంచం మీదకు చేర్చి చెదిరి ముఖం మీదకు చేరిన ఆమె కురులను చెవుల వెనక్కి నెట్టి ఆమె భయంతో బిగుసుకుపోవడం చూసి, నిజంగా దెయ్యాలంటే భయమా అని అడిగాడు. అవును, అమ్మా నాన్నతో కలిసి ఉండేటప్పుడు నేనొక్కదాన్నే గదిలో ఉన్నా భయం వేసేది కాదు. కానీ ఇద్దరూ ఒకేసారి వేరు వేరు కారణాలతో నాకు దూరం అయ్యాక ఒక్కదాన్నే ఉండడానికి భయం వేసేది. అందుకే కొన్ని రోజులు హాస్టల్లో ఉన్నాను. కానీ రూమ్మేట్స్ బిహేవియర్తో పాటు ఫుడ్ కూడా నచ్చక రెంట్కి ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు కూడా ఇలాంటివి నన్ను మరింత భయపెట్టేవి. అందుకే అలాంటి సినిమాలు అస్సలు చూడను అంది కన్నీరు జారిపోతుండగా. ఆమె కన్నీటిని తుడిచి, అమ్మాయిలకు హర్రర్ మూవీస్ అంటే భయమని తెలుసు, కానీ నువ్వు ఇంతలా భయపడతావని అనుకోలేదు. సారీ, మరోసారి అలాంటివి పెట్టను అని అతనికి మరింతగా అదుముకొని ఆమెను ఊరడిస్తూ ప్రశాంతంగా పడుకో అని జో కొడుతున్నాడు. అతని లాలనకు తన భయాన్ని వదిలి అతని గుండెల్లో గువ్వలా ఉన్న ఆమె తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఆమెకు డేట్ క్లియర్ అయిపోయినా కూడా, ఒకే మంచం మీద పడుకుంటున్నా కూడా మరో 4-5 రోజులు ఆమెను ఇబ్బంది పెట్టలేదు శ్రీరాజ్. అయితే ఇంట్లో వంట చేస్తున్నప్పుడు, అతనికి వడ్డిస్తున్నప్పుడు ఆమె మెడ నడుం వంపులను తాకుతుండేవాడు. ప్రేమగా చూస్తుండేవాడు. అతని చూపులు ఆమె గుండెల్లో బాణాల్లా గుచ్చుకుంటుంటే ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోతుండేది. అయితే ఆ భావనను వదనంలో కనిపించకుండా జాగ్రత్త పడేది. ఇంకా ఉంది. శ్రీరాజ్ తన ప్రవర్తనతోనే ఆమె మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అయినా కూడా వీరి బంధం చట్టబద్ధమైనది కాదు. మరైతే వీళ్ళ జీవితాల్లో తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే స్టోరీని ఫాలో అయిపోండి వ్యూవర్స్. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.